చేయడం మాకు ఆనందదాయక విషయం. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అవలంబించాలన్నా, మన భారతదేశంలో లౌకిక రాజ్యం సెక్యులర్ స్టేట్గా ఉన్నటువంటి భారతదేశ సర్వమత సమానంగా ఉండాలి అంటే కనుక మనం హిందూ ధర్మాన్ని అనుసరించాలి. అందువల్ల మన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడంలో భాగంగా ఈ యొక్క మల్కాజ్గిరి గ్రామంలో నివసిస్తున్నటువంటి అనేక మంది విద్యావేత్తల్ని కానీ, అనేక మంది ప్రజల్ని కానీ హిందూ ధర్మాన్ని, హిందూ సూత్రాన్ని మన రామజపాన్ చేయడం కోసం ఎంతో ఇదిగా ఈ మోడీ గారు వస్తున్నారు. అందువల్ల మేము ఆయనకి హార్దిక స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాము. మా స్టూడెంట్స్ కూడా 500 మంది వచ్చారు. అందరి తరపున కూడా ధన్యవాదాలు. మేము సెంట్ ఆన్స్ డిగ్రీ కాలేజీలో ప్రొఫెసర్ని. సెంట్ ఆన్స్ కాలేజ్ నుంచి 500 మంది స్టూడెంట్స్ వచ్చారు. స్టూడెంట్స్ అందరికీ ఓటు వచ్చిందా మ్యామ్? కొంతమందికి ఓటు వచ్చిందండి. కొత్తగా ఓటు వచ్చే వాళ్ళకు యాజ్ ఏ లెక్చరర్గా ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీరు ఆలోచించి వెయ్యాలి. బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజల కొరకు, ప్రజల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం మనకి. అందువలన ఓటు హక్కుని స్మార్ట్గా వినియోగించండి. మీరు ఆలోచించి మన భారతదేశంలో మన యొక్క మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రపంచం మొత్తం కూడా ఆయన మోడీ గారిని చాటుతున్నారో మనం కూడా ఆలోచించి ఓటు వేయాలి. ఓటుని సద్వినియోగపరచుకోవాలని చెప్తూ ఉన్నాం. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మా కేసీఆర్ కాక స్మార్ట్గా కాదు నోటుతో లెక్కించడం నేర్పింది కదా ఓటుని. మరి అది మారుతుంది అంటారా ఈసారి ఎలక్షన్స్లో? మారుతుంది. వివేకవంతులు, విజ్ఞానవంతులు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళందరికీ కూడా వివేకం ఉంది. ఆలోచించి ఓటేస్తారు. థ్యాంక్ యూ. ఇంకా కొంతమంది ఉన్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే మల్కాజ్గిరి బ్రాంచ్ అండి. ఓకే, ఎలా ఉంది మోదీ ప్రభావం మల్కాజ్గిరి మీద ఎలా కనిపిస్తుంది అంటే? మోదీ ప్రభావం చాలా బాగుంటుంది. యాక్చువల్గా మోదీ గారు వచ్చిన తర్వాత మనకు అసలు అవినీతి అనేది లేకుండా జరుగుతుంది భారతదేశంలో. అండ్ అతిపెద్ద 5వ మనకు ఆర్థిక వ్యవస్థ ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు మూడోసారి వచ్చిన తర్వాత 3వ ఆర్థిక వ్యవస్థ జరుగుతుంది. ఖచ్చితంగా అవినీతి రహిత పాలన అని అందిస్తున్నారు మోదీ గవర్నమెంట్. కాబట్టి ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారిని బలపరుస్తూ ఈసారి ఎంపీ సీటుగా ఖచ్చితంగా గెలిపించుకుంటాం మల్కాజ్గిరి వాసులని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. చూస్తున్నాం మొత్తానికి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్ అమ్మా. నేరేడ్మెట్ క్రాస్ రోడ్ నుంచి మోదీ గారిని చూడడానికేనా? అవునమ్మా. ఎలా ఉంది మల్కాజ్గిరిలో బీజేపీది? చాలా బాగా సపోర్ట్ ఉందమ్మా ఆయనకి. ఈటెల రాజేందర్ గెలిచే అవకాశం ఉందంట? చాలా ఎక్కువగా ఉందమ్మా. అవునా? yes. రైట్. మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ గెలవాలండి. ఎందుకు గెలవాలి? ధర్మం కోసం, దేశం కోసం పాటుపడుతున్నారు కాబట్టి మన ప్రధానమంత్రి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకు ఉన్నది. ఈటెల రాజేందర్ గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడ? ఆయన నిష్కలంకుడు గెలుస్తాడని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.